ఈనాటి దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీనాథ్ తెరీసాకు మంచి ఆరోగ్యం కలగాలని పూజ బలి సమర్పిస్తున్నారు. శ్రీనివాస్ జీనా ప్రభు వారి కుటుంబంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి పూజను సమర్పిస్తూ ఉన్నారు. షెర్లీ ప్రభు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. లెవిన్ నవీన వారి కుటుంబస్తులకు మంచి ఆరోగ్యం కలగాలని, అలాగే వారికి మంచి సంతానం కలగాలి అని ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. రవి అర్చన వారి పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం కలగాలి అని యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. సుధీర్ రెడ్డి, సుశీల రెడ్డి వారి కుటుంబంలో ప్రభు చేసిన మేలకు కృతజ్ఞతగా, అలాగే వారి పిల్లలకు మంచి ఆరోగ్యం కలగాలని యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కొమ్మారెడ్డి జోసెఫ్ రెడ్డి వారి కుటుంబంలో ఉన్నటువంటి విన్నపాల కొరకు మరి యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఐవన్ జోస్పిన్ ఈ యొక్క దివ్యబలి పూజను మరియా సెబెల్ కోసం సమర్పిస్తూ ఉన్నారు. రుక్కమ్మ వెంకటరెడ్డి వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు, శాంతి సమాధానం కొరకు, మంచి ఆశీర్వాదం కొరకు వారి పిల్లలైనటువంటి గోవింద్ రెడ్డి, గోపిరెడ్డి, కృష్ణారెడ్డికి మంచి ఆరోగ్యం కలగాలని ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. రాధాకృష్ణారెడ్డి, రామ నరసమ్మ ఈ యొక్క దివ్యబలి పూజను ముఖ్యంగా ఉదయ్ కిరణ్ కొరకు, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం కలగాలని, మంచి మైండ్ నా బిడ్డకు ప్రభు దయచేయాలి అని, ఇంకా అలాగే శృతికి, కమలమ్మ, వీరారెడ్డి కొరకు ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. సందీప్ రెడ్డి, శృతి, స్మరేష వీరు వారి కుటుంబంలో మంచి మేలులు కలగాలి అని, కుటుంబంలో శాంతి సమాధానం జరగాలి అని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా తీరిపోవాలని యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరియా జ్యోతి ఫ్యామిలీ వారి యొక్క కుటుంబం, వారి పిల్లలైనటువంటి అజయ్, స్వాతి, భార్గవి వారి కొరకు ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే వారి యొక్క నూతన గృహం కొరకు, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. సహాయం మేరీ నాథన్ వారికి మంచి ఆరోగ్యం కలగాలి అని, ముఖ్యంగా నిరోషకు మంచి ఆరోగ్యం కలగాలి అని యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. చార్లెస్ మంచుల ఈ యొక్క దివ్యబలి పూజను అర్చన మరియు ఆనంద్ కొరకు సమర్పిస్తూ ఉన్నారు. నీలం రవికుమార్, డాక్టర్ లిల్లీ ఈ యొక్క దివ్యబలి పూజను రిషిత, దామిని, రిషిపాల్ కొరకు సమర్పిస్తూ ఉన్నారు. బతాని మంగ, గోపయ్య ఈ యొక్క దివ్యబలి పూజను అరుణకు మంచి ఆరోగ్యం కలగాలని సమర్పిస్తూ ఉన్నారు. పైడిపల్లి కిరణ్ ఈ యొక్క దివ్యబలి పూజను వారి యొక్క కుటుంబం కొరకు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని సమర్పిస్తూ ఉన్నారు. గాలి శౌరీలు, గాలి మర్రెడ్డి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, ఇంకా ఏ అవసరాలు అయితే ఆ కుటుంబంలో ఉన్నాయో అవసరాలన్నింటినీ తీరాలని ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఫాతిమా ఈ యొక్క దివ్యబలి పూజను చనిపోయినటువంటి తన భర్త అయినటువంటి భాస్కర్ రెడ్డి కొరకు పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే వారి కుమారుడైన హృతిక్ మంచి ఆరోగ్యం కలగాలి అని, మంచి భవిష్యత్తును దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. రాంబాబు ఈ యొక్క దివ్యబలి పూజను అజిత కొరకు, అలాగే ఆమె గర్భసంచిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య తీరిపోవాలి అని, తేజస్వినికి మంచి ఆరోగ్యం కలగాలని, ఆ రక్త సమస్య కూడా తీరిపోవాలి అని, అలాగే వారి మరొక కుమార్తె అయినటువంటి కీర్తి కొరకు కూడా ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మాలోతు జయరాజు, జోజప్ప, మనోజ్, జ్యోతి ఈ యొక్క దివ్యబలి పూజను దేవుడు చేసిన మేలులకు, అలాగే కుటుంబంలో శాంతి సమాధానం కలగాలి అని, మంచి స్వస్థత కలగాలి అని,
కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య సమస్య తీరిపోవాలి అని కూడా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వెంకటరెడ్డి, సైదమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఈ యొక్క దివ్య బలి పూజను శాంతి సమాధానం కొరకు, వారి అప్పు సమస్యలు తొలగిపోవాలి అని, ఇంకా కుటుంబంలో మంచి విడుదల కలగాలి అని, గొప్ప దీవెనలు కుటుంబంలో వారు చూడాలి అని యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. జలగం సత్యం ఈ యొక్క దివ్య బలి పూజను రమేష్, కిరణ్ కొరకు, వారికి మంచి ఆరోగ్యం కలగాలి అని ఈ యొక్క కుటుంబం వారి కొరకు సమర్పిస్తూ ఉన్నారు. పట్టేటి కిరణ్, వనిత ఈ యొక్క దివ్య బలి పూజను మంచి సంతానం కొరకు, మరి జాబ్ కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని, కుటుంబంలో శాంతి సమాధానం కలగాలి అని ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మేడపల్లి, జ్వానేష్, సైదమ్మ ఈ యొక్క దివ్య బలి పూజను వారికి సంతానం కలగాలి అని, కుటుంబంలో అందరికీ కూడా మంచి ఆరోగ్యం కలగాలి అని ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు కనుక వీరందరి కొరకు ఈ యొక్క దివ్య బలి పూజను ప్రార్థించుదాం. ఇప్పుడు లేచి నిలబడి ప్రవేశ గీతం ద్వారా దివ్య పనిలో ప్రవేశిస్తాం. మరియు ఈ దివ్య బలి పూజ మిసెస్ జాన్ వారి యొక్క మంచి ఆరోగ్యం కొరకు వారి కూతురైన సింధు సమర్పించమని కోరుచున్నాను. మరియు ఈరోజు అంతోని వారి దినమున అందరూ కూడా అంతోని వారి కుటుంబ సభ్యులుగా చేరిన సెయింట్ యాంటోనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా ఈ దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తుకు పూర్వము 598 ఆ సంవత్సరమున బబులోనియాలోని రాజు మరియు సైనాధిపతులు యూదయ మరియు యెరూషలేముపై దండెత్తి దానిని ముట్టడించారు. కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత అంటే 597వ సంవత్సరమున ఆ నగరవాసులైన నగరంలో ఉన్న 10,000 మందిని మరియు రాజవంశీయులను, యుద్ధ వీరులను మరియు ఇంకా గొప్ప గొప్ప వంశానికి కుటుంబానికి చెందిన వారందరినీ కూడా అతను బబిలోనియాకు తీసుకొని వెళ్తారు. అలా ఆ 10,000 మందిలో బానిసలుగా తీసుకొని పోయిన వారిలో ఎజెకియా ప్రవక్త ఒక్కడు. మరియు మిగతా ప్రజలంతా కూడా, యూదయాలో ఉన్న ప్రజలందరూ కూడా మాకేమీ కాదులే, మిగతా వాళ్ళే బానిసలుగా వెళ్ళారు,
ఈ బబిలోనియా రాజ్యం కూలిపోతుంది, అసిరియా రాజ్యం లాగా అంటూ వారు విర్రవీగి లేకుంటే అపమత్తంగా జీవిస్తున్నారు. మరి 10 సంవత్సరాల తర్వాత మరొకసారి ఈ నెబుకద్నెజర్ రాజు యూదయ మరి యెరూషలేముపై దండెత్తి వచ్చి యెరూషలేమును మరియు మొత్తం రాజ్యాన్ని మొత్తం కూడా కూలగొడతాడు, ధ్వంసం చేసేస్తారు. ఇలా దుస్థితిలో ఆశను కోల్పోయి ఏమి చెయ్యాలో తెలియక ఉన్న ఆ ప్రజలకు ఓదార్పునివ్వటానికై దేవుని యొక్క వాక్కు ఎజెకియా ద్వారా ఈరోజు మనము మొదటి పట్టణంలో వినబోయే వాక్యాన్ని వారికి అందజేయమని ఎజెకియాను ప్రవక్తగా ఎన్నుకొని ప్రభువు పలుకుతున్నారు. పాత నిబంధనలో మనమందరం అనుకుంటాము యేసు ప్రభు ఎక్కడ ఉన్నారని. కానీ పాత నిబంధనలో కూడా అదృశ్యుడై ఉన్న ఆ యేసు ప్రభు యొక్క సన్నిధిని మనము చూడగలము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభువు పౌలుకు దర్శనమిస్తూ ఇలా అన్నారు, నీవు లేచి నిలబడుము, ఇప్పుడు నీవు చూచిన దానిని గూర్చి చూడనున్న దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నిన్ను నా సేవకునిగా నియమించుకున్నటకై నీకిప్పుడు ప్రత్యక్షమైతిని అని ఆ రోజు ప్రభువు పౌలుతోని పలికారు. అదే వాక్యాలు 600 సంవత్సరాల ముందు ఎజెకియా ప్రవక్తతో ప్రభు పలికినారు. అది వచనాలు 3వ అధ్యాయము 4వ వచనము, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలుల వద్దకు వెళ్ళి నా మాటలను వానికి వినిపింపుము అని పలుకుచున్నారు. శోధనలో రోదిస్తూ బాధలలో మగ్గుతున్న ఆ ప్రజలకు దేవుని వాక్యం ఊరటగా ఉంటుందని ప్రభువు తెలియపరుస్తున్నారు. అది ఎలా ఉంది అంటే మనము చదువుతాము, కీర్తన 119 మరియు 103వ వచనము, నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యూదా మతములో తమ పిల్లలకు మొట్టమొదటిసారిగా వారి యొక్క మత గ్రంథాలను వారికి బోధించడం మొదలుపెట్టేటప్పుడు వారు ఆ పిల్లల నోట్లో తేనె చుక్కలు వేస్తారంట. ఎందుకంటే వారు రాను రాను ఆ యొక్క గ్రంథాన్ని వారి సొంతం చేసుకుని వారి జీవితాల్లో వారు మధురమైన అనుభూతిని పొందాలని. మన తెలుగు కవులు కూడా చెప్పారు, తినగా తినగా వేప కూడా తీయవును అని. మొదటగా దేవుని వాక్యము, దేవుని భక్తి అన్న కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ రాను రాను మనకు ఆనందాన్ని కలుగచేస్తుంది. ఈరోజు మనము ఈ దివ్యబలి పూజలో పాల్గొనే ముందు నిజంగా మనము దేవుడి వాక్యం పట్ల శ్రద్ధ చూపామా? దేవుడి వాక్యం అంటే నాకు ఇష్టం ఉందా? ఒకవేళ ఇష్టం చూపని, శ్రద్ధ చూపని సమయాలను గుర్తు చేసుకుంటూ పాప మన్నింపును అర్థిస్తాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసినవి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని మొదటి పట్టణం వింటాం. ప్రభువు భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చును. నేను దాన్ని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా నుండెను. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనము మరియు 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రభువు యెహెజ్కేలుతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మాటలు వినుము. నేను వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజింపుము. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొనిన చేయి నా చెంతకు చాపబడెను. ఆయన ఆ పుస్తకము చుట్టను విప్పెను. దాని ఇరువైపులా విలాపము, రోదనము, దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడి ఉండెను. ఆయన నాతో, నరపుత్రుడా, నీకు వసుకబడిన దాన్ని భుజింపుము. ఈ గ్రంథమును భుజించి ఇశ్రాయేళ్ల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడుము అని చెప్పాను. నేను నోరు తెరిచి తిని ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చి, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ గ్రంథము చుట్టను భుజించి దానితో కడుపు నింపుకొను అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా నుండెను. ఇది ప్రభువు వాక్కు. చుంటి తీపి తీని కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమునిగా. చుంటి తీని తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమునిగా. ఈ వాక్యమే నా జ్యోతి
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు మరియు 10 నుంచి 14 వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు మరియు 10 నుంచి 14 వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవరు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చియున్నాడు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి బాలులలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తుని సువిశేషము. వచ్చేసి అందరు కూర్చో. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, దయచేసి కూర్చోండి. పరిశుద్ధ దైవజనులారా, ఈ మంగళవారం పునీత అంతోని వారి ధ్యాన కేంద్రంలో దేవుని స్తుతించి మహిమపరచి ఆయన దీవెనలు పొందుటకు మనం ఇక్కడ వచ్చి ఉన్నాం. ఈ వారమంతా ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి మాట్లాడిన వారు కానీ ప్రతి ఒక్కరు దుఃఖమును ఒక గురువైన నేను గ్రహించాను. నాకంటే మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీ దుఃఖమును గ్రహించున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 6-7 వచనంలో మోసే ప్రవక్తను దేవుడు పిలిచి, మోసే, నా కొరకు వెళ్తావా? ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. అక్కడ నా ప్రజలు కన్నీరు కారుస్తున్నాడు. వారు మొరను నేను వింటున్నాను.
వారు అనుభవిస్తున్న బాధ నాకు అర్థమవుతుంది. కనుక వారిని విడిపించుటకి వెళ్తావా అని అడుగుతున్న ఒక తండ్రి అయిన యెహోవా దేవుడు. కనుక మీలో ఎంతమంది కన్నీరులో ఉన్నారో, వేదనలో ఉన్నారో యేసు ప్రభువుకు తెలుసు. సరి అయిన సమయమున తప్పకుండా మీ కన్నీటిని తొడచి నేను పైకి లేకపోతున్నాడు. మనలో గర్వం అని ఒకటి ఉంటున్నప్పుడు వరకు దేవుని అద్భుతం అనేది మనలో జరగదు. సౌలు అనే వ్యక్తి అపోస్తుల గ్రంథం 9వ అధ్యాయంలో క్రైస్తవులను హింసించే ఒక వ్యక్తి, దూషకుడు, మూర్ఖుడు, గుర్రం మీద కూర్చొని దమాస్కు పట్టణమును దాటిపోతున్నది. దేనికంటే క్రీస్తుని నమ్ముతున్న, ఆరాధిస్తున్న బిడ్డలను తాకి వారిని చెల్లా చెదరగొట్టటకు. ఆయన గుర్రంలో గర్వముతో వెళ్తుండగా రాజు దగ్గర నుండి ఆయనకి లెటర్ వచ్చింది, హింసించవచ్చు, పర్మిషన్ గ్రాంటెడ్. వెళ్తుండగా మధ్యలో ఒక పెద్ద వెలుగు ఆయన తాకి గుర్రం నుండి కింద మట్టికి పడేసింది. మట్టిలో పడిన ఆయన మనం లేవగలుగుతామన్నప్పుడు చూపుని కోల్పోయాడు. వేరే ఏమీ తెలియటలేదు, అన్నీ చీకటి. కనుక నేను నన్ను నడిపించగలుగుతాను అని చెప్పిన వ్యక్తి, ఎనీబడీ ఈస్ దేర్ టు హెల్ప్ మీ, ఎవరైనా ఉన్నారా నా కొరకు సహాయం చేయటకని ఆయన పిలువగా సైనికులు ఆయనకు తోడ్పడి ఒక చోటలో కూర్చోబెట్టాడు. కొన్ని రోజులు చూపు లేకుండా జీవించాడు. సౌలు అంటే అందరూ గడగడలాడినవాడు. ఇప్పుడు సౌలు కన్ను లేదురా, ఆయనకు చూపు లేదు, మనం ఆయన నడిపించాలని నవ్వుకొని ఆయన పరిస్థితి మొత్తం కూడా జీరోగా మారిపోయింది. హీరో బికేమ్ జీరో. ఈ చీకటి సమయంలోనే దైవ శక్తి ఆయనతో మాట్లాడుతుంది. ఇన్ ద absence ఆఫ్ ద వరల్డ్లీ బ్లెస్సింగ్స్ గాడ్ బిగిన్స్ టు స్పీక్. ఈ లోకం సంబంధించిన నీకు ఆశీర్వాదం నీకు దొరకలేదన్నప్పుడు, నీ శూన్యంలాగా మారిపోయిన పరిస్థితి, ఒంటరిగా మారిపోయిన పరిస్థితి, నీ గౌరవుని కోల్పోయిన పరిస్థితిలోనే దైవశక్తి మనలో పనిచేయటకు మొదలవుతుంది. కొండ నుండి దిబుదిబును వస్తున్న నీళ్లు కూడా లోయల్లో ఆ వైపు వచ్చినట్లుగా ఒక వ్యక్తి ఎప్పుడు తను తాను తగ్గించుకుంటున్నారో, లేదంటే ఎప్పుడు సిట్యువేషన్ అవని ఆ వ్యక్తిని పనికిరాని వ్యక్తిగా మార్చింది అనే తలంచి బాధలో ఉన్నాడో, ఆ సమయమున దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. అందుకే కన్నీరులో ఉన్నవాడు, వేదనలో ఉన్నవాడు, అన్నిటినీ కోల్పోయి ఉన్నవాడు, ఎవరు నాకు లేదు అంటున్నవాడు, మీ అందరికీ ఒక శుభవార్త. దేవుడు నిన్ను తనకు ప్రీతికరమైన ఒక పాత్రముగా మార్చటకు ఇవి అన్నిటినీ కూడా అనుమతించి ఉన్నాడు. ఆమేన్ పలుకుతారా? ఆమేన్. గాడ్ ఈస్ చేంజింగ్ యూ. ఒక ఇనుము ఉంది, ఆ ఇనుము అట్లనే ఉండినా దేనికి ప్రయోజనపడాలని తెలియదు, ఉన్నది. కానీ ఒక వ్యక్తి దానిని తీసుకొని నిప్పులో కాల్చి అచ్చులో దానిని పోసి అది బయటికి వచ్చినప్పుడు ఒక కత్తిలాగా, సుత్తిలాగా, గడపరలాగా, పారలాగా మారినట్లు పనికిరాని వ్యక్తి అయిన నిన్ను దేవుడు ఉపయోగించాలని ఆశపడుతున్నాడు. దానికి తగిన పాత్రగా నిన్ను మారుస్తున్నారు, మలస్తున్నారు. అందుకే నిప్పుల పడటం శోధనలు, సుత్యంలో కొట్టటం బాధలు. హల్లెలూయా. నీ రూపమే మారబోతుంది. ఒక ఇనుము ఎట్లా ఉండిదో కానీ నిప్పులో కాల్చి అచ్చిలో పోసిన తర్వాత కొత్త రూపం వచ్చినట్లు శోధన, వేదన అని నిప్పులో శోధింపబడుతున్న మిమ్మల్ని అందరినీ కొన్ని రోజుల్లోనే దేవుడు నూతన పాత్రముగా మార్చబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. నాలో దేవుడు పని చేస్తున్నాడు. నన్ను మార్చుటకు, ఆయన ఆశీర్వాదంని నేను పొందుటకు, తగిన పాత్రముగా నన్ను మార్చుటకు నాలో అన్ని కార్యములు పని చేస్తున్నాడు. కుమ్మరి చేతిలో ఉన్న మట్టి వలె నీల మట్టిని తీసుకొని తొక్కి దానిలో రాయిని ముళ్ళుని తీసివేసి నీళ్లు పోసి తన పాదముతో తొక్కి అది సాఫ్ట్గా మారుతున్న వరకు, ఒక పాత్రముగా దాన్ని మలచెటకు అది రెడీగా ఉన్నంత వరకు దాన్ని తొక్కినట్లు, ఒకవేళ నీ శ్రమలు, అవమానం, కన్నీరు ఎవరో నేను తొక్కినట్లుగా ఉండవచ్చు. బయటికి నవ్వుకొని లోపలికి నీ కన్నీరు కాస్తున్న ఒక వ్యక్తిగా ఉండవచ్చు. పిల్లలను కూర్చి, కుటుంబంని కూర్చి, జరుగుతున్న విషయంని కూర్చి నీకు ఒకవేళ బాధ ఉండవచ్చు. ఒక్క నిమిషం కన్ను మూసుకొని ప్రార్థన చేసుకోండి. నీకే ఆరాధనా యేసు, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా యేసు, నీకే ఆరాధనా. వరాలు ఫలాలతో పొంగి పొరలు స్పిరితు శాంతు దైవమా, నీ దాసుల హృదిలో వేంచేయుమా. మా ప్రియ నేస్తమా ఆరాధనా, నీకే ఆరాధనా, ఆరాధనా, నీకే ఆరాధనా. జ్ఞానం బుద్ధి విమర్శయు దృఢము ఓర్పు భక్తియు, జ్ఞానం బుద్ధి విమర్శయు దృఢము ఓర్పు భక్తియు, దైవ భయము పరలోక మహిమతో నింపి మమ్ను నడుపుమా. స్వాధీనం చేసుకో నా జీవితం నీకే అంకితం. చేతులు పైకి లేపి ఆరాధనా, నీకే ఆరాధనా, ఆరాధనా, నీకే ఆరాధనా. Praise the Lord. హల్లెలూయా. కొంచెం మైక్స్ బంద్ చేయండి, సౌండ్ వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ్యం, రక్షణ్యం చెప్పండి. రక్షణ ఇక్కడ చూడండి, రక్షణ్యం. ఈ రక్షణ్యమును మనకు దయచేయుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షణ్యం అనగా ఏమిటి అంటే, పాపం చేస్తున్న ఏ వ్యక్తి కూడా విమోచన పొందరు. పాపంలో ఉన్న ఏ వ్యక్తి కూడా తన ఆత్మను కోల్పోతాడు. పాపంలో ఉన్న ప్రతి ఒక్కటి వ్యక్తికి శిక్ష అని ఒకటి ఉంటుంది. పాపం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సైతాను అధికారముతో ఆడుకుంటారు. ఈ రక్షణ్యం అన్నది ఏమనగా, మనం పాపమును అర్పించుకొని దేవుడు తన రక్తముతో మన పాపముని కడిగి మన పాపములను మన్నించి పరిశుద్ధ ఆత్మను మనకు ఒక ముద్రలాగా ఇచ్చి
ఇంకా నీ పాపాత్ముడు కాదు, ఇంకా నీ సైతానుకు సంబంధించిన వాడు కాదు. నీ దేవునికి సొంతమైన వాడవని నీ నొదుటిలో తన చేతు ద్వారా, తన అగ్ని ద్వారా, తన పరిమళ తైలం ద్వారా, పరలోక వెలుగు ద్వారా, తన వాక్కు ద్వారా తన సమాధానం అని ముద్రను నీ నొదిడిలో వేస్తారు. చూడండి, ఆ నిమిషము నుండి నీలో పరిశుద్ధ ఆత్మమే నీ దేవుడిగా ఉండి, నీలో దేవుని వాక్కే చట్టముగా ఉండి నిన్ను నడిపిస్తుంది. యు ఆర్ నో మోర్ స్లేవ్ టు సిన్, యు ఆర్ నో మోర్ స్లేవ్ టు సేటన్, అండ్ నో మోర్ డెత్ కెన్ కాంకర్ యూ బట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మనం నడిపిస్తాడు. హల్లెలూయా. యేసువందనం. అందరూ కూడా చప్పట్లు కొట్టి పాడండి. వరాలు ఫలాలతో పొంగి కోరలు స్పిరిట్టు శాంతు ప్రేమమా నీ కాసుల హృదిలో వేచేయుమా ప్రియనేస్తమా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లోక
కొరతను తీర్చువాడా, మాతో మాట్లాడి సత్యమును బోధించు. క్రీస్తు యేసుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవుడికి వందనం చెల్లిస్తాం. గట్టిగా నిన్ను అభిషేకించున్నాడు దేవుడు, నిన్ను తాకి ఉన్నాడు దేవుడు. నీలో ఉన్న వ్యాధి మరి ఒక్కసారి నిన్ను తాకట్టుకు వీలు లేదు. ఆపివేయబడిన ద్వారం తెరవబడునుగా. స్తుతించండి, చెప్పడం దేవుడు స్తుతించండి. ఈ దేవుని కొనియాడు, నాలుకల పలుకు. ఓ దుష్టుడా, నీ ఆడుకొనినది చాలా నా జీవితంలో. ఇప్పుడు నుండి నా దేవునికి సొంతముగా మారి ఉన్నాను. నా వ్యాధిని నాలో కనిపించదు. బలహీనమైన భాగాలు ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బలముగా మారపడుదుగా. మూసివేయబడిన గర్భం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగా. మూసివేయబడిన ఆశీర్వాదములు యేసు నామములో తెరవబడునుగా. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు నీ కొరకు ఒక తలంపుని తెరవబోతున్నాడు. అన్ని తలంపులు మూసివేయినా ఏమిటి, దేవుడు తన చేతితో తెరవబోతున్న ఈ తలంపుని ఎవరు కూడా మరి ఒక్కసారి మూయరు. నీ మీద అభిషేకం, పాప మన్నిపు చెప్పబడి దేవుని స్తుతించి స్వీకరించుకో. నమ్ము, నీ దేవుడి నిన్ను ఇప్పుడు తాకుతున్నాడు. గర్భ శిక్షలో ఉన్న నొప్పితో వచ్చిన వారికి ఇప్పుడు యేసుక్రీస్తు విడుదల. అల్సర్ వ్యాధితో వచ్చిన వారికి యేసుక్రీస్తు విడుదల. ఒక రకమైన గడ్డలతో వచ్చిన వారికి ఈ భాగంలో ఉన్న గడ్డలు యేసు నామములో ఇప్పుడు మాయమవుతున్నాయి. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. తలలో ఎడమ వైపు గట్టిగా గడ్డ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒక తలనొప్పి యేసుక్రీస్తు ఒకరికి స్వస్థత ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎడమ చెవిలో కానీ రాత్రిలో దుష్ట ఆత్మ స్వరం వినిపిస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఆ స్వరమును, దానికి సంబంధించిన దుశ్శక్తులను యేసుక్రీస్తు తొక్కివేస్తున్నాడు. చప్పట్లు కొట్టి వందనం చెల్లిస్తాం. స్తోత్రమయ్యా. ఆ దుష్టుడి స్వరం ఇంకా నాకు మాత్రం కాదు, నా కుటుంబంలో సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అది ఎల్లప్పుడూ తాకకుండా బంధింపబడదు కాక. స్తోత్రమయ్యా. ఉండట కంటే చనిపోవాలని తలంపులో వస్తున్నవాడు నలుగురు ఇక్కడ ఉన్నారు. ఉండట కంటే చనిపోయినా బాగుంటుందిగా, ఈ శ్రమలన్నీ ఉండదుగా అంటున్నావుగా. ఇప్పుడు దేవుడు నీకు వాక్యిస్తున్నాడు. నిన్ను దీవించి నీ చాలా మందికి దీవెనగా మారబోతున్నావు. చప్పటబడి దేవుని స్తోత్రించు. నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్నావు. దేవుడు నిన్ను దీవించి నిన్నే ఒక దీవెనలుగా మారుస్తాడు. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం, 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 స్తోత్రం. చాలా రోజులు ఆకలియే లేదు, తినబుద్ధి కాలేదు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి ఈ నిమిషం యేసుక్రీస్తు స్వస్థతనిస్తున్నాడు. ఈ నిమిషంలో నీకు ఆకలి కలుగుచున్నది. నీకు ఆకలి లేకుండా చేసి, అన్నం తినకుండా చేసి సన్నగా మార్చిన దుర్రాత్మ ఇప్పుడు నిన్ను వదిలిపోయి వెళ్ళిపోయి ఉన్నది కనుక చప్పటబడి దేవుని స్తోత్రించు. స్తోత్రం ప్రభు, స్తోత్రమయ్యా. మహిమ మార్చమ నీకే దేవా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. చాలా ప్రయాణంలో ఉన్న ఒక వ్యక్తి, చాలా ప్రయాణంలో ఉండటమే నీ పని. ఒకవేళ డ్రైవర్గా ఉండవచ్చు, సేల్స్మెన్గా ఉండవచ్చు. కనుక దాని వలన పైల్స్ వ్యాధి మూలం అంటారు. అట్లాంటి వ్యాధితో మీరు టాయిలెట్కి వెళ్తున్నప్పుడు రక్తం కానీ, ఆ భాగంలో వేదన కానీ, ఎక్కువ వేడి కానీ ఉండటం వలన బాధలో ఉన్న ఒకరిని యేసు ప్రభు ఇప్పుడు పరిశుద్ధ తన హస్తముతో తాకి ఆ మూల వ్యాధిని, ఆ రక్తం కాలటముని మార్చి యేసు స్వస్థత దయచేస్తున్నాడు. చెప్పటం దేవుని స్తోత్రిస్తాం. స్తోత్రం ప్రభు, నీకే మహిమ కలుగునుగా. నీకే ఆశ్చర్యం, మహిమను, ఆరాధన, స్తోత్రమును కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరో ఒకరు నేను పెద్ద పాపి, దివ్య బలి పూజలో పాల్గొనటకు, సర్ప్రసాదం స్వీకరించుటకు నేను అర్హుడను కాదు, పెద్ద తప్పు చేసిన అని మనసులో పొడుచుకొని గుడికే రాకుండా ఉన్న నువ్వు ఈరోజు వచ్చి ఉన్నావు. లేదంటే మాతో కలిసి దివ్య బలి పూజలో మీడియా ద్వారా మీరు పాల్గొని ఉండవచ్చు. మీ పాత్రం ఈరోజు శుద్ధి చేయబడుతుంది, నీ పాపం మన్నింపబడుతుంది. చప్పట్టుబడి దేవునికి వందనం చెల్లిస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభు, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కుడి కన్ను అక్కడి నుంచి నీళ్లు కారటం, చూపు తక్కువ ఉండటం అని ఒక కుమార్తె నీ ఎక్కడో ఉండి ఈ దివ్య బలి పూజను
నీ కుడి కన్నును దేవుడు తాకి ఇప్పుడు వరకు నీ భయపడిన ఆ కార్యం, ఆ కీడు ఆ కన్నుకు జరగకుండా దేవుడు తన వెలుగుతో నీ కన్నుని తాకి ఆశీర్వదించున్నాడు. దేవునికి వందనం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రం. దాదాపు 10 లక్షల అప్పులతో ఉన్నవాడు ఇక్కడ ఒకడు వచ్చి ఉన్నాడు. 10 లక్షల అప్పులతో ఉన్నవాడు. ఇంకా కొంతమంది కూడా నేను చాలా అప్పులు ఉన్నామని 10,000, 20,000, 30,000 అని ఉన్నాడు. మీరు మాత్రం లేచి నిలబడగలుగుతారా? ఎవరెవరు అప్పులో ఉన్నారో మీరు లేచి నిలబడండి. అప్పులో ఉన్నవాడు లేచి నిలబడండి. ప్రార్థన చేసి 2 చేతులు చాచి ప్రార్థన చేసుకో. పరిశుద్ధ దేవా, నీ బిడ్డలను తాకమయ్యా. ఒక్కొక్క పూట అన్నం తింటున్నప్పుడు కూడా రేపటికి నేను ఏం చెయ్యబోతున్నాను, ఈ రోజే నాకు శాంతి లేదే, రేపటి దినం ఎలా బ్రతకబోతున్నానని కన్నీటితో వేదనతో ఉన్న నీ బిడ్డలను ఇక్కడ ఉన్నవారిని దీవించువయ్యా. మాతో ప్రార్థనలో ఉన్నవారిని దీవించు. ఈ అప్పు అని రూపమున వారికి వచ్చిన వేదన, శోధన నుండి, గాయము నుండి, అవమానము నుండి విడిపించి బయటపడు మార్గమును వారికి చూపించమని మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము. హల్లెలూయా, స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి కూర్చోండి. రక్షణ్యం. ఈ అంతోని వారి ధ్యాన కేంద్రంలో ఏదో ఒక అరగంటలు పూజ పెట్టించి పంపు. ఒక మనిషి వ్యాధి చాలా సీరియస్గా ఉందంటే డాక్టర్ ఇంటికి పోమని చెప్పరు. దానికి బదులుగా వెంటనే అడ్మిట్ చెయ్యమంటారు. ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ఐసీ వార్డులో ఉంచుతారు. ఆ విధముగా ఈ అంతోని వారి ధ్యాన కేంద్రంలో ఆరాధన సమయంలో కానీ, విన్నపాలు చేస్తున్న సమయంలో కానీ, జపమాల ప్రార్థన చేస్తున్న సమయంలో కానీ, ఈ ప్రసంగ సమయంలో కానీ దేవుని వాక్కు మీకు అధికంగా ఇవ్వబడును. ఎందుకనగా రేపటి దినం నేను ఉండను, మీకు బోధించిన వారు ఉండకుండా పోవచ్చు. ఈ లాక్డౌన్ కాలమున దేవాలయం అన్నింటిని కూడా మూసివేశారు. ప్రతిరోజు దుర్శక్తులు అధికరిస్తున్నప్పుడు ఒక గురు సమర్పిస్తున్న ఒక బలి ద్వారా ఆ దుర్శక్తులు తన శక్తిని కోల్పోతున్నాయి ప్రపంచంలో. అందుకే ఇప్పుడు ముకుందాపురంలో నేను బలి పూజ సమర్పిస్తున్నానంటే ఇంకా ఒక నిమిషం తర్వాత మునుగాలలో, ఇంకొకటి పూజ గోదావరిలో, సూర్యాపేటలని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క నిమిషం ఒక గురువు పూజ సమర్పించుకునే ఉంటున్నాడు. అది ఒక కాలం. కానీ ఇప్పుడు గురువులు కూడా తలుపుని వేసుకొని ఇంటిలో కూర్చుంటున్న పరిస్థితి కనుక దివ్య బలి పూజ సమర్పించి బలిపీఠం నుండి దైవ అగ్ని, దైవ ఆశీర్వాదం, ప్రజలను కాపాడుతున్న జీవనది ప్రవహించి అది బయటికి వెళ్ళి అందరిని కాపాడాలి. కానీ ఇప్పుడు బలిపీఠంలో పరిహార బలి సమర్పింపబడలేదు కనుక, పాప నివారణ బలి సమర్పింపబడలేదు కనుక అంటురోగం తన శక్తిని చూపించుకుంటున్నది. వాక్కుని మీరు హృదయంలో రాయలేదు కనుక విని 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 మన సూపర్ మార్కెట్ పోయినా కూడా పెద్ద బ్యాగ్ తీసుకొని పోయిన మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు బైబిల్ని మోసుకొని పోలేదు కనుక, దేవుడు మన కొరకు రాసి ఉంచిన పథకాలను, వాగ్దానమును నేను నా హృదయంలో రాసుకోలేదు కనుక శోధనలు వచ్చినప్పుడు కురింగిపోయినా, వేదనలు వచ్చినప్పుడు అవమానంలో కురింగిపోయినా ఎదురించు శక్తి నాకు లేకుండా పోయినది. పాముతో ముంగిసు గొడవ చేస్తున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్కవేళ పాము కడిసినా కూడా ఈ ముంగిసు భయపడదు. పరిగెత్తి వెళ్ళి ఒక మూలికను తిని మళ్ళీ యుద్ధానికి వచ్చినట్లుగా నా హృదయంలో దేవుని వాక్కు లేదు కనుక నన్ను సైతాను వ్యాధి రూపములో, అనుమానం రూపమున, సందేహం రూపమున, కరువు కట్ట రూపమున, అప్పుబాధల రూపమున నన్ను తాకినప్పుడు ఎదురించు దేవుని శక్తిని వలన సైతాన్ని ఓడించుటకు బదులుగా ఆయన వలన తాకబడి, కడువబడి ఇప్పుడు నేను
మరణ మంచంలో ఉంటున్నాను. ఇది భయంకరమైన పరిస్థితి. వారానికి ఒక్కసారి పాప సంగీతం చేసుకొని, లేదంటే 1 నెల, లేదంటే 6 నెలల, 1 సంవత్సరానికి పాప సంగీతం చేసుకొని పరిశుద్ధ హృదయముతో ఈ పవిత్రమైన దివ్య సర్ప్రసాదం స్వీకరించుకుని ఆ ఎదురించే శక్తి నీకు వస్తుంది. ఇప్పుడు పాపం మన్నింపు లేదుగా. నీ చేస్తున్న పాపమన్నీ కూడా నీలోనే ఉందిగా. స్వస్థతను పొందుకోవటానికి పాపంని మనం ప్రకటించి మన్నింపు అడగాలి. సందర్భం ఇవ్వబడలేదుగా. దైవ శక్తి చీకటి శక్తిని బంధించుటకు స్తుతి ఆరాధనలు జరగాలి, జరగలేదుగా. ప్రజలకు తన పాపమును చెప్పి వారిని మారమని చెప్పటకు ప్రవక్తులు, నిజమైన ప్రవక్తులు లేదు కనుక స్తుతి, ఆశీర్వాదం, ఐశ్వర్యం, 2 ఇళ్ళు, పెద్ద ఇల్లు, పెద్ద జాబ్ అన్ని చెప్పి హల్లెలూయా, హల్లెలూయా, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. ప్రజలను సైతాను తన చేతిలో తీసుకొని హింసిస్తున్న కాలం ఇది. అందుకే రక్షణ్యమని ఒకటి నీ బట్టకు యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు మొదటి పట్టణం ఆ వాక్కు భయంకరంగా చదువుతున్నప్పుడు భయంకరంగా ఉంది, చేదుగా ఉంది. కానీ దేవుడు ఇది నీ తినుమని అన్నప్పుడు ఈ దేవుని వాక్కుని తినుము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఎంతమంది తిన్నారో ఈరోజు నేర్చుకో. మొదటి సత్యం, దేవుడు ఈరోజు నేను దేవుని వాక్కుని భుజించుటకు నన్ను పిలుస్తున్నాడు. ఈ కరోనా రాకుండా ఉండటకు చెప్తాం వినండి. జీలకర్ర, గసగస, ఏలక, మిరియాల, వేప ఆకులు, తులసి ఆకులు, ఎల్లిపాయ, పసుపు, బిర్యానీ ఆకులు, చెక్క, ఇవి అన్నిటినీ కూడా బాయిల్ చేసి చివరిగా బెల్లం కలిపి మీరు త్రాగండి, స్ట్రెంత్ వస్తుంది. హల్లెలూయా. ఈ 10 మూలికి ఉన్న శక్తి దేవునికి వాక్కుకి లేదా? 10 వాగ్దానం నీలో ఉండినా, 1 వాగ్దానం 10 వాగ్దానం నీ హృదయంలో ఉండినా నీ ఎంత శక్తివంతుడుగా మారిపోతావో తెలుసా? హల్లెలూయా. సాలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం చదువుతాం. సాలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయం 12వ వచనం. వినండి, వినండి. ఇప్పుడు వరకు నీ వినలేదు, భుజించలేదు. ఈ రోజు నుండి ఒక వాక్కుని భుజించు. ఈ రోజు నుండి ఒక వాక్కు నీ హృదయంలో రాయబడాలి. మొదటి వాక్కు సాలొమోను జ్ఞాన గ్రంథం, విజ్డమ్ ఆఫ్ సాలొమోన్ 16వ అధ్యాయం 12వ వచనం. చెప్పండి. సాలొమోను జ్ఞాన గ్రంథం, చెప్పండి. జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. 16, 12 సాలొమోను జ్ఞాన గ్రంథం. గుర్తుపెట్టుకో. మళ్ళీ అడుగుతాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫోన్ నెంబర్ ఇచ్చిపోవాలి. నేను అడుగుతాను. ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? ఎవరెవరికి వ్యాధి ఉందో చేతులు పైకి లేపి చూపించవచ్చు. మీలో చాలా మందికి ఉండవచ్చు వ్యాధి, కొరతలు. బైబిల్ గ్రంథం మనం వింటాం. మూలికలు కానీ మందు కట్టలు కానీ వారి జబ్బును నయము చేయలేదు. ప్రభువు ఎల్లరి వ్యాధిని నయము చేయు నీ వాక్కే వారికి ఆరోగ్యం దయచేయును. హలో, ఈ 10 మూలికను నీ ఉడకపెట్టినప్పుడు దానిని దేవుడు దీవించాలి. అప్పుడే అది నీకు స్వస్థత కలుగుతుంది. భార్య భర్త ఇద్దరు కూడా ప్రేమతో పెళ్లికి తర్వాత సంబంధం చేసుకోవచ్చు. దాన్ని దేవుడు దీవించాలి. ఫలించునుగాక. మేఘం మనల్ని దాటిపోవచ్చు. దేవుడు చెప్పాలి, వర్షం కుమ్మరింపబడునుగాక. ఇప్పుడు నీ దున్నిస్తున్నావు, ఫలితం లేదు. కౌలుకు తీసుకొని ఉంటున్నాను, లాభం లేదు. ఆదికాండం 3వ అధ్యాయం చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయం
హల్లెలూయా. 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అందరూ వినండి దయచేసి. ఆయన నరునితో ఇట్లా ఆయన యెహోవా దేవుడు నరుడితో ఇట్లనను, నీవు నీ భార్య మాట విని నా మాట వినకుండా. వినండి బిడ్డలారా, ఒక పెళ్లి కానీ ఒక జాబ్ కానీ ఏమి కూడా దేవుడు అరేంజ్ చేయాలి. దేవుని హస్తం అక్కడ ఉండాలి. దేవుని హస్తం అక్కడ ఉండినా అక్కడ కొరత ఉండదు. దేవుడు నీతో ఉండినా బాధ ఉండదు. సైతానుని జీవితంలో ఆడుకోవటానికి వీలు లేదు. వెలుగుతో నింపబడిన ఒక ఇల్లులో పాము ఉండదు. మంట ఉన్న స్థలములో పాము ఉండదు. ఆ మంటకి అది కాలిపోతుంది. ఆ ఉష్ణానికి వేడికి అది రాదు. నాలో పరిశుద్ధ ఆత్మని అగ్ని ఉన్నప్పుడు, దేవుని వాక్కు నాలో ఒక అగ్నిలాగా ఉన్నప్పుడు నాలో కొరత ఉండదు. దేవుని వాక్కుకు సృష్టించే శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు వచ్చునుగా కానీ దేవుడు పలికినప్పుడు అంధకారములో శూన్యముగా ఎండిన ఈ భూమికి సూర్యుడు ఉదయమయ్యాడు. ఈరోజు కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్న సత్యం అట్లా ఉంది. ఆకారం లేకుండా, రూపం లేకుండా శూన్యముగా ఉండిన ఈ భూమిని యెహోవా దేవుడు ఎట్లా మలచారంటే వెలుగు వచ్చునుగా కానీ పలికిన వెంటనే ఈ భూమిని వెలిగించుటకు సూర్యుడు ఉదయమయ్యాడు. వాకు నరుడితో ఇట్లా అన్నాడు, నా మాటను వినకుండా నీ భార్య మాటను విన్నావు కనుక. దేవజనులారా, ప్రేమతో మనవి, సంసార జీవితంలో కూడా యేసు ప్రభు మీ మధ్యలో ఉండాలి. తోబితు గ్రంథములో మీరు చూసినా, తోబియాస్ ఒక పట్టణానికి వెళ్తున్నాడు. తండ్రి ఇచ్చిన అప్పులన్నిటి కూడా తిరిగి తీసుకొని రావాలి. అక్కడ సారా అని ఒక వ్యక్తి ఉంది. సారా ఆమెకు మొదటి పెళ్లి, 2వ పెళ్లి, 3వ పెళ్లి, 4వ పెళ్లి జరుగుతుంది. మొదటి రాత్రిలోనే వాళ్ళ భర్త చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆ భార్యలో ఉన్న చీకటి ఆత్మ వారిని చంపేస్తుంది. ఇప్పుడు తోబియాస్ని పెళ్లి చేసుకుంటారని అడుగుతున్నారు చుట్టాలే. చేసుకున్నాడు. పెళ్లి ఆయిందలే, ఒకే ఆనందం పండగ అని దబదబ పోని సంసార జీవితంలో కలవట్టుకు మునుపు ఆయన ఏమన్నాడు తెలుసా? సహోదరి లే, మనం ఇద్దరం మోకరిస్తాం. ఈ దాంపత్య సంసార జీవితంలో, కుటుంబ జీవితంని మొదలుపెట్టుటకు దేవుడికి మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరం చేయి పట్టుకొని పైకి లేపినప్పుడు ఆమెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. నువ్వు నీ భార్య కలిసి ప్రార్థన చేస్తున్నావు. చేయి పట్టుకొని ప్రార్థన దూరంగా ఉండుకొని, నీకు మనస్తాపం, నాకు మనస్తాపం, నీ పని చూసుకో, నా పని చూసుకో అంటే అక్కడ ఒకే ఏకైక మనస్సు లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, ఎక్కడైనా 2 ఇంకా 3 నా నామములో గుమికూడిన వారి మధ్యలో నేను ఉన్నాను. దే హ్యావ్ టు యునైటెడ్ ఇన్ వన్ స్పిరిట్. ఒకే మనస్సుతో ప్రార్థనలో కూడా ఒకే మనస్సుతో నీ ఉండినాది నీకు ఇవ్వబడు. ఎందుకనగా 3వ వ్యక్తిగా యేసయ్య వచ్చేస్తారు కనుక భార్య, భర్త, అమ్మ, నాన్న, అన్న, చెల్లి 2 ఉండినా చాలు ప్రార్థనకి. 3వ వ్యక్తి దేవుడు. తమ్ముడు ఆరాధన నడిపించినప్పుడు 3 వ్యక్తుల మధ్యలో దేవదూత దిగి వచ్చాడు. నీ దేవుని నామములో మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడటకు తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చి మమ్మల్ని కాపాడినా కాపాడకుండా పోయినా ఆయనను మాత్రమే మనం సేవిస్తామని నీలో ఆ పట్టుదలను, ఆ వాంఛ, అది ఏమంటారు, పర్సీవియరెన్స్, అది దేవుని మీద ఒక పట్టుదల. ఒక కుమార్తెని అత్తమ్మ అన్నది మాట, నీ వ్యభిచారి అని. వాళ్ళ పెద్ద అనే భర్తకు అన్నయ్య అన్నాడు మాట, నీ వేసితనం చేస్తున్నావని. చుట్టాలందరూ నీ ప్రవచన బాగలేదన్నాడు మాట, నీ డ్రెస్సు నువ్వని. ఆ కుమార్తె ఏ బాధపడలేదు. ఆమె అన్నది, నన్ను అనుమానించవలసిన భర్త
నన్ను నమ్ముతున్నాడు ఫాదర్, అది చాలు నాకు. నా పక్కన ఉన్నవాడు నమ్మదగిన వాడుగా ఉండినా నా శరీరంలో ఏ కొరత కూడా ఉండదు. నేను ఒక్క వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఆత్మాత్మగా ప్రేమించిన ఆ ప్రేమకు ఫలితం తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం రాసుకోండి, ఎవరెవరికి సంతాన భాగ్యం లేదో. యెషయా గ్రంథం 66:9, గర్భమును నీకు ఇచ్చిన దేవుడు గర్భం అందించేదును ఆపుతారా? ఆపరు. నేను ఆపను. గర్భం అందించిన తర్వాత ఆ బిడ్డ బయటికి రాకుండా చేస్తానా? దానిని కూడా చేయను. గాడ్ నెవర్ డూ హార్మ్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్. యాక్చువల్లీ గాడ్ విల్ బీ విత్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. గాడ్ విల్ బీ విత్ ద మ్యారీడ్ ఉమెన్. పెళ్ళి ఆయన వాడితో దేవుడు ఉంటాడు. ఎందుకనగా ఆదాం అవ్వాని చేర్చి మొదటి పెళ్లి చేసినది ఆయన. ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనం. కుడి చేతుని పైకి లేపండి. ఆదికాండ 1వ అధ్యాయం మొదటిది నేను చెప్పినది 16. ఏ వచనం చెప్పినా? ఒక వచనం చెప్పినాక ముందుకు ఏ వచనం చెప్పినా అట్లనే ఉండండి. ఏ వచనం చెప్పినా ఒక వచనం మీకు అందరూ గుర్తుకుండాలి. ఈరోజు మొదటి వచనం అన్నాను. ఏంటి? అంట సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడే పోయిందా? పక్షి తీసుకుని పోయారా? అప్పుడు మళ్ళీ ఎట్లా ఉంటుంది శక్తి? హల్లెలూయా. నేను 10th చదివినప్పుడు నాకు టీబీ వ్యాధి వచ్చిందండి. టీబీ తెలుసా? టీబీ వ్యాధి వచ్చింది. అప్పుడు నాకు ట్యాబ్లెట్ అంటే ఇష్టం ఉండదు. ట్యాబ్లెట్ చేతులు నా మమ్మీ ఇస్తుంది, చూడండి ఇట్లా విసిరేసి ఇట్లా తాగుతామాట. నాకు వ్యాధి స్వస్థత అవట్లేదు. నా మమ్మీ అంటుంది, రోజు ట్యాబ్లెట్ ఇస్తున్నా, ఈయనకి ఎందుకు స్వస్థత అవట్లేదు? నేను ట్యాబ్లెట్ ఇక్కడ విసిరేసి నీళ్ళు మాత్రం త్రాగుతున్నాను. సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, మూలిక వలన కాదు, మందు కట్టడం వలన కాదు స్వస్థత జరగటం, దేవుని మాట నీకు స్వస్థత ఇస్తుంది. ఒక నిమిషం లేచి నిలబడండి. దైవశక్తి దిగి వస్తున్న సమయం. మీ శరీరంలో ఎక్కడెక్కడ బాధ ఉందో, ఎక్కడెక్కడ కొరత ఉందో అది గర్భసించ అంటే గర్భసించడం, నీ హృదయం అంటే హృదయం. తన కళ్ళు మూసుకోండి. ఒకరికొకరు ఎవరు చూడకుండా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారు కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అదే స్థలంలో నిలబడి, ఒకవేళ ముఖ్యమైన భాగముగా ఉంటుందంటే అది మనసులో తలంచుకొని యేసునికి అర్పించు, దైవ శక్తికి అర్పించు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ వాక్యమే నాకు చాలయ్యా, నీ వాక్యమే నాకు చాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా. సంతాన భాగ్యం కోరుకొని భార్య భర్తలు వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చేయండి. భార్య భర్త అని వచ్చిన వాడు ముందుకు రావచ్చు. మీరు మీ భార్యతో నిలబడండి. దయచేసి స్థలం ఉంది, పక్కన నిలబడండి. సైడ్ వెనక ఉన్నవారు పక్కన రండి. అందరూ చేతులు పైకి లేపి ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకనగా ఇట్లా సంఘం ప్రార్థిస్తున్నప్పుడు పరలోకం కదిలింపబడతాయి.
ఇది యేసయ్య పేరిటిన చేర్చబడిన సంఘం కాబట్టి దైవశక్తి ఇక్కడ ఉండడు. ఇదే స్థలంలో పిల్లలనికి పుట్టదు. ఐవిఎఫ్ అని ఒక ట్రీట్మెంట్ ద్వారా 3 సార్లు ప్రయాసం పడి కూడా సంతాన భాగ్యం ఉండదు లేదు అని పలికిన వ్యక్తికి అపూర్వముగా మార్చి నెలలోనే గర్భం అందింటాం. నీకు ఈ పిల్లలు పుట్టదు అని డాక్టర్ సర్టిఫికెట్తో వచ్చినప్పుడు ఎవరన్నది దేవుడు ప్రాణంతో ఉన్నప్పుడు ఎవరన్నది నీకు బిడ్డలు ఉండదని ఆశీర్వదించినప్పుడు పవిత్ర అని ఒక కూతురుతో రావటం. నిన్నటి రోజు రవి అర్చన అని ఒక కుమార్తెకి పోయిన సంవత్సరం వరకు పిల్లలేనివాడు ఇప్పుడు ఆశీర్వదింపబడి ఉన్నాడు. కనుక ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు స్వస్థత, నీవు పలికితే నాకు స్వస్థత. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు విడుదల, నీవు పలికితే నాకు విడుదల. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు విడుదల, నీవు పలికితే నాకు విడుదల. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. చేసి అందరూ కూర్చోండి. ఈ ప్రసంగం వరకు భార్య భర్త ఇద్దరు కూడా పక్కన పక్కన కూర్చోండి. దయచేసి సిట్ టుగెదర్. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, వాక్కు నీలో ఎంతగా నాటపడుతుందో అంతగా నీ దేవుడుగా మారిపోతావు. ఎంపీబీఎస్ 4 సంవత్సరం వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి డాక్టర్ అని పేరు. ఎంఏబిఎల్ వాళ్ళు ఇన్ని సంవత్సరాన్ని చదివినప్పుడు వాళ్ళకి అడ్వకేట్ అని పేరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్ని చదివి దాని ఉన్న తెలివితేటలు పొందిన వాడికి పేరు దైవజనులు. దైవజనులు, దైవజనులు. ఆమె పలకలేదే హల్లెలూయా. కనుక ఒక్క వాక్కు ఇంకొక వాక్కు అని నీ హృదయములు సేకరించుకో. ఈ రోజు నుండి ఈ నరుడు కన్నాడు, నీ భార్య మాటని విన్నావు కనుక నా మాట వినలే. నీ భార్య మాట విన్నావు, నీ మనస్సుని విన్నావు, నీ తలంపు ప్రకారం నీ నడుచుకుంటున్నావు, నా మాట నీ వినలేదు కనుక ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం, భార్య మాటలను విని తినకూడద పండుని తిన్నావు కనుక ఇదిగో శాపం. చదువుదాం. ఆయన నరునితో ఇట్లా నేను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనిన పండును తింటివి,
నీ వలన భూమి శాపము నీ పాలైనది. ఎప్పుడు దేవుని మాటలు వినలేదో కుమారా కుమారతి, గురువులు మేము ఇక్కడ ఉన్నది ఆశీర్వదించుటకు మాత్రం కాదు, మిమ్మల్ని ఖండించుటకు, మీ పాపమును చెప్పి పాపమన్నిపుకు మిమ్మల్ని నడిపించుటకు, మిమ్మల్ని ఓదార్చుటకు, దైవ శక్తిని మీకు దయచేయుటకు మేము ఇక్కడ ఉన్నాం. ఈరోజు నీ తెలుసుకో, నీ దేవుని వాక్కుని వినలేదు కనుక నీ ఫలం ఫలించలేదు. మట్టితో నింపబడిన ఈ ఫలముగా ఉండవచ్చు, నీ పెళ్లి జీవితంగా ఉండవచ్చు, కనుక ఫలించలేదంటే దేవుడు పలుకుతున్నాడు, నీ కష్టపడి పొడమును దున్నిస్తావు, అది నీకు ఫలితం ఉండదు. చదువునాను. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండితువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను కచ్చ పొదలను మొలిపించు. నీ కష్టపడి, బిడ్డ విను, ఇక్కడ కూర్చున్న వారికి మాత్రం కాదు, పూజలో పాల్గొంటున్న అందరి కొరకు, నీ ఎంత కష్టపడి జీవించినా కూడా మీ చేతిలో ఉండదు. నీ జీవితాంతం పెళ్లి అయిన రోజు నుండి పుట్టినప్పటి నుంచి కూడా నీ పని చేస్తూనే ఉన్నావు, నీ చేతిలో మిగిలినది ఏమి ఉండదు. చూడటానికి పెద్ద బిల్డింగ్, ఒకవేళ కారు ఉండవచ్చు, అన్ని బాగానే ఉండవచ్చు, లోపలికి నీ ఏడుస్తున్న ఒక వ్యక్తి, చెప్పాలంటే అన్నిటినీ అప్పులో నడుస్తున్న ఒక వ్యక్తిగా నీ ఉండవచ్చు. పోయిన వారం ఇక్కడ ఒక కుమారుడు వచ్చాడు, 80 లక్షల అప్పు. 10 లక్షలు అంటే కూడా మనం చెప్పవచ్చు, 80 లక్షలు ఎట్లా అంటే ఒక చిన్న బర్త్డే పార్టీ ఘనంగా కొని ఆడాడు. నీ నా మాటను వినలేదుగా, రేలుకు తగిన విధంగా ఉంకరం వేసుకోవాలి. ఒక కప్ప పాము వస్తుందని తెలియకుండా నేను ఇక్కడ ఉన్నానని అది ఎలా తెలియపరుస్తుంది అన్నమాట, నీటిని చూసి తన రూపంలో చూసి గులగుల సౌండ్ చేస్తుంది అన్నమాట. ఎక్కడో పోయిన పాము కూడా వచ్చారా మనకి దొరికారా అని తన దారిని మార్చుకొని కప్ప వైపు వచ్చినట్లుగా నీ సొంత ఆశలతోనే నీ శోధనకి గురి అయి ఉన్నావు. శోధనకి గురి అయిన ఎవరు కూడా ఈ శోధన దేవుడి దగ్గర నుండి వచ్చిందని మీరు చెప్పకూడదు. హల్లెలూయా, యేసువా వందనం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ప్రతి ఒక్కరూ తమ సొంత ఆశల ద్వారా పాపంలో పడిపోతున్నారు. యేసువా వందనం, యేసువా ఆరాధన. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్ష శోధింపబడినచో, ఎన్ని రకమైన శోధనలు పరీక్ష జరుగుతుంది కదా, పరీక్షింపబడుతున్నప్పుడు నేను దేవునిచే నేను దేవుడితో శోధింపబడుతున్నానని అతడు పలుకరాదు. ఆయన పలుకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడలేదు. దేవుడు శోధింపరు, ఆయన ఎవరిని శోధింపడు. హల్లెలూయా. దేవుడు శోధించారా? దేవుడు చెప్పి నీ చేసావా? పోయిన వారం మేము ధ్యానించినాం, నన్ను అడిగి పెళ్లి చేసుకున్నావా? రాజులను ఎన్నుకున్నప్పుడు నన్ను అడిగావా? నాకు చెందిన వాడవని ఓటేసే తప్ప దేవుడు ఏం చెప్పారు వారికి ఏమని చెప్పి, నా వాడు, నా జాతి, నా కులమని వాడిని ఎన్నుకున్నావుగా. ఇదిగో పలుకుతున్నాను, ఎవరిని నీ సొంత ఇష్ట ప్రకారం ఎన్నుకున్నావో వారే నేను తోకుతారు. జరుగుతున్నది. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని
ఇప్పుడు ఒప్పుకో, ఇప్పుడు ఒప్పుకో. ఎసేకియా రాజుకి మరణ సమయం వచ్చింది. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు ఎసేకియా రాజుకు అన్నిటిని సెటిల్ చేయమన్నాడు. ఈ మాట విన్న వెంటనే ఈ ఎసేకియా రాజు గోడ వైపు తిరిగి, దేవా దేవా కరుణ చూపించుము, దేవా నా మీద కరుణ చూపించుము, నా హృదయాన్ని పరిశీలించి చూడుము దేవా. కన్నీరు కార్చాడు. దేవుడు ఆయన ప్రార్థనను విని 17 సంవత్సరం ఆయనకు అధిగరించాడు. 10 రోజుల్లోనే చనిపోతున్నాడని పలికినది దేవుడే. పశ్చాత్తాపడి నన్ను కరుణించుము, నన్ను మన్నించుమని ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకుంటున్నప్పుడు ఆ కరుణామయుడు ఆ కడుపు తరుకొని పోయును. ఆకలితో ఉన్న జనులను చూసి కరుణామయుడు వారికి ఏమైనా ఇవ్వమన్నాడే. కుష్ఠరోగి వచ్చినప్పుడు మీకు స్వస్థత తప్పకుండా ఇవ్వాలని తాకి స్వస్థపరిచారే. ఆ దేవుడు ఇప్పుడు నీ ముందు నిలబడుతున్నాడు. బిడ్డ, 2 చేతులు హృదయం మీద ఉంచుకో. నీ కుటుంబంలో కార్యాలు జరుగుతున్నాయి. ఒకవేళ నీ పాపంగా ఉండవచ్చు, నీ కుటుంబంలో చేయబడిన పాపంలాగా ఉండవచ్చు. ఒకవేళ నీ పాపమే చెయ్యకుండా పోయినను కరుణించుమయ్యా, దయ చూపించుమయ్యా. కొట్టు తిట్టు, కానీ నీ సన్నిధి నుండి నన్ను గెట్టివేయకు అయ్యా. నన్ను తిట్టు, ఖండించు, కానీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకమని కీర్తన 51లో దావీదు రాజా ప్రార్థన చేశారే. 5-6 వచనములో, అయ్యా ఈనాడు నన్ను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాను. పొరపాటుకు ఇప్పుడు వరకు నా సొంత తెలివితేట మీద ఆధారపడి ఉండవచ్చు, పొరపాటుకు నా సొంత శక్తి మీద ఆధారపడి ఉండవచ్చు, పొరపాటుకు నా సొంత గర్వం మీద ఆధారపడి ఉండొచ్చు. నన్ను క్షమించుమయ్యా అని దయచేసి హృదయం మీద చేయించుకొని ప్రార్థన చేసుకోండి. ఈ సందర్భం మళ్ళీ రాదు. ఈ సందర్భం ఏ సమయంలోనూ దాటిపోతున్న సమయం. నీ హృదయంలో నీకు నిజమైన భక్తి ఉండినచ్చు, యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని నీ నమ్మకం ఉండినచ్చు, నీ కన్నీటిలో కన్నీరు రావాలి. ఇప్పుడు అయ్యా నన్ను క్షమించమని నీ నాలుక నీ ఇప్పుడు మాట్లాడు, ఆయనకు పలుకు. స్వామి ఇప్పుడు మాత్రం నా ప్రార్థన విని నన్ను దీవించిన అయ్యా, సదాకాలం నేను నీ సేవ చేస్తాను, నీ సాక్షిగా నిలబడుతున్నానని ఇప్పుడు ఆయన సన్నిధిలో పలుకు. అంతోని వారు ముందుగా పలుకు, అయ్యా నా గర్భం తెరవబడును గాక, యేసుని నామములో అన్ని రకమైన వ్యాధులు నయమాగును గాక. పిచ్చి తలపులో తిరుగుతున్న నా బిడ్డకి, నా కొడుకుకి అభిషేకం, విడుదల ఇప్పుడే ఈ క్షణమే ఇంటిలో ఉన్న వారి మీద దిగి వచ్చును గాక. నీ దగ్గరకి మాత్రం కాదు, దూరానికి దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము, అప్పుడు అమెరికాలో ఉన్న వారి కొరకు కూడా మేము ప్రార్థన చేసిన అయ్యా అక్కడ అభిషేకం దిగి వస్తుందని నమ్ముచున్నాం. పరలోకంలో భూలోకంలో సకల అధికారం పొందిన దేవా మీకే స్తుతి. నా జీవితంని అర్పిస్తున్నాను. నా తెలివితేట మీద ఆధారపడి నేను చేసిన తప్పుని క్షమించుమయ్యా, మన్నించుమయ్యా. ఇప్పటి వరకు నువ్వు శోధిస్తున్నావని నేను అనుకున్నాను. వాకి ఈరోజు పలికింది, నీ సొంత ఆశతో నీ శోధింపబడ్డావు, నీ సొంత ఆశలతో నీ పడిపోయి ఉన్నావు, నీ సొంత ఆశ కొరకే అన్నింటినీ చేసావు. నీ చేసిన పనిలో దేవుడు లేదు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పశ్చాత్తాపపడు, అలసిపోకుండా సొలసిపోకుండా పశ్చాత్తాపపడు. గాలి తగిలి ఎగిరిపో పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తగతగలాడి తిని. గాలి తగిలి ఎగిరిపో పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తగతగలాడి తిని. నిజ సంపద నీవని తెలిసియున్నంతను, నిజ సంపద నీవ
లేదు కదా, అందుకే చీకటి ఆడుకుంటున్నాడు. నీలో వెలుగు లేదు కనుక పాము నీలోనే నివసిస్తుంది. కొరత నీలో ఉంది. పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక గూని విత్ హంక్ గుడికి వచ్చినది, పోయినది, ప్రసంగం విన్నది. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఆ వ్యక్తిని లేపి సరిగా నిలబడ చేశాడు. అది విశ్రాంతి దినం. నీ అందరి ముందు నీ ప్రాబ్లం చెప్పుకొని ఉన్నావు. నీ ఏ బాధలో ఉన్నావు అందరికీ చెప్తున్నావు. దరిద్రుడికి పోయి చెప్తున్నావు. దైవ నమ్మకం లేని వారికి చెప్తున్నావు నీ కుటుంబ పరువుని. భర్త ఇట్లా ఉన్నాడు, భార్య అట్లా ఉన్నాడు, నీ సొంత కష్టమును. ఎవరు నిన్ను చూసి నవ్వుతారో, ఎవరు నీ నాశనం కొరకు వేచున్నారో వారి దగ్గర ఓదార్పుని ఎదురు చూస్తున్నా నరుడా. నిన్ను సృష్టించిన దేవుడి దగ్గర ఎందుకు రాకూడదు? నిన్ను సృష్టించిన దేహములో కొన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సరిచేసిన దేవుడు ఒక్కడు ఉన్నాడుగా, రావచ్చుగా. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం, నీ తప్పు చేయి, దేవుడు మన్నించుటకు సిద్ధంగా ఉన్నారు. తప్పు చేసావా, మన్నించుటకు సిద్ధంగా ఉంటున్నాడు. పొరపాటుకు నీకు నచ్చలేని విషయం జరిగిందా కనుక నా నిరంతరం నిన్ను ప్రేమించను. తమిళనాడులో జరిగిన విషయం. 2 సంవత్సరంగా వెనక్కి వెళ్ళి ఐ లవ్ యూ. ఆమె అన్నది నేను అట్లాంటి వ్యక్తి కాదు. లేదు. బెంగళూరులో పోయినా కూడా అక్కడ పోయి డిస్టర్బెన్స్, చివరిగా పడిపోయింది. ఇంత ప్రేమిస్తున్నారు నన్ను, ఇంత వెంట తిరిగారు నా వెంట. తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. వీళ్ళిద్దరు పోయి పోలీస్ స్టేషన్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని మొదటి రాత్రిలోనే ఆయన విల్లన్ లాగా తయారయ్యాడనమాట. ఏమన్నాడనమాట, 2 సంవత్సరాలు నీ వెంటనే తిరిగినట్లుగా చేశావు, నీ అమ్మా నాన్న దగ్గర చెప్పి గొడవ చేశావు, నీ అంత రదీని అనుకున్నావా అని ప్రతిరోజు ఆమెను హింసించి పోయిన వారం గడపారతోనే ఆమె తలను కొట్టి పగలు కొట్టించి చంపేశాడు. పగ, ద్వేషం, కక్ష ఇక్కడ ఉన్నట్ల యేసుక్రీస్తు పని చేయలేదు. పెళ్లి దేవుడు నిర్ణయించారా, పెళ్లి జరిగిందా, కుటుంబ జీవితంలో పరిపూర్ణ ప్రేమతో ప్రేమించు చూడు. ఆయన ఎట్లాంటి వాడు, ఆమె ఎట్లాంటి వాడు, దేవుడి సన్నిధి ముందు దేవుడు ఇచ్చిన బహుమానమని పరిపూర్ణ ప్రేమతో దేవుడు ఇచ్చినది. ముద్దు పెట్టి దేవుడు ఇచ్చినది నీ గౌరవించి చూడు, దేవుడు నిన్ను గౌరవిస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం, ఆదాము అవ్వ తప్పు చేశారు, తిన్నాడు పండుని. ఇద్దరు కూడా దిగంబరుడుగా ఉన్నారుగా దాచుకొని ఉన్నారన్నమాట. దేవుడు అడిగిన మనిషి ఏమన్నాడు, ఆమె చేసింది, ఆమెను ఇచ్చింది. ఆమెను అడిగిన పామునని ఏమార్చింది. ఒక్కరు కూడా దేవుడి దగ్గర నేను పాపిని చెప్పుకోలే. నేను పాపిని ఎవరు ఒప్పుకోలేదు. అక్కడ అభిషేకం రాదు, మన్నిపు రాదు, అతిశయం జరగదు. అయినప్పటికీ కూడా చదువుదాం 21వ వచనం. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను. వారు ఎంత తప్పు చేసినా కూడా వారు దిగంబరుడుగా ఉన్నాడని, అనాథగా ఉన్నాడని, ఆదరించుటకు ఎవరు లేరని ఆదాము అవ్వ ఒకరు ఇట్లా తిరిగికొన్నారు. ఈ పరిస్థితిలో కూడా ఒక జంతు తోలు ద్వారా బట్టలు చేసి వారి అవమానమును కప్పిన దేవుడు. నీ తప్పే చేసి ఉండినా కూడా నీ మన్నింపు అడిగినా నీ అవమానం నుండి దేవుడు నిన్ను విడిపిస్తారు. ఆమె చెప్పండి. ఎక్కడ చోటలో ఎవరు ముందు నీ కన్నీరు కార్చావో, అవమానపడ్డావో వాళ్ళందరూ చూసినట్లుగా నీ పైకలు ఉంచవలసినది దేవుడి కార్యం. ఆమె పలకండి. నీ చెయ్యవలసిన ఒకే ఒకటి, తగ్గించుకో. విరోధిని మన్నించు అని మాట వింటున్నప్పుడే విర్రంటుంది.
ఒక తండ్రి అన్నాడు, కొడుకు కొట్టాడు మాట భార్య ముందు, చేతిలో ఒకటి కాళ్ళు ఒకటి. భార్య లేదు, పోయాడు కేరళ ధ్యాన కేంద్రానికి. ఒక ఆతృతతో ప్రసంగం చెప్తున్నారు, మన్నించు మన్నించు మన్నించని. తండ్రికి కోపం వస్తుంది, ఎవరయ్యా ఎవరిని మన్నించాలి? నేను పోయి నా కొడుకు దగ్గర మన్నిపడగల? తప్పు చేసేది ఆయన, కొట్టినది వీళ్ళేమని మన్నించు మన్నించు అంటున్నారే. ఒప్పుకోలేదు ఆయన మనసు, వడకం కూడా అయిపోయింది, మారలేదు. ఇంటికి పోతున్న దారిలో మన్నించి చూస్తామే. తండ్రి పోయాడే, తిరిగి వచ్చాడా, ఏమి ఆశపడలేదు కొడుకు, హాయిగా న్యూస్ పేపర్ చదువుతున్నాడు. తండ్రి పోయాడు, పోయే పాదముని తాకి, వినండి, పాదమును తాకి, ఒక తండ్రిని కూడా చూడకుండా నన్ను కొట్టినట్లుగా నీకు నేను కోపం కలిగించాను, క్షమించుమయ్యా అన్నాడు. నేను తండ్రి, నన్ను గౌరవించాలి. నేను నా స్థితిలో ఉండినా, నేను నడిపించిన పెంచి ఉండినచో, నీ తండ్రి అని నా పాదంని మొక్కుకొని ఆశీర్వాదం తీసుకున్నవాడు. నేను పెంచిన విధానం అట్లా నీ నా మీద కోపపడినట్లుగా నేను నడిచాను ఏమో, క్షమించుమని అన్నాడు. డాడీ నీ ఏంటి డాడీ మన్నిపడుగుతున్నావు? కొడుకు మన్నిపడిగాడు. వీళ్ళు ఇద్దరు ఏడుస్తున్న చూసి కోడలు వచ్చి, నా వలనే కదా, నేనే కదా పుల్ల పెట్టినది, ఆమె మన్నిపడిగినది. కుటుంబమే సమాధానం. ఎవరు దిగి రావాలని అని అనుకునినా దేవుడు దిగిరాడు. నేనా నువ్వు పెద్దవాడన్న వారికి కొమ్ము ఉన్నవాడిని ఇంట్లోనే ఉంటాను, నీలోనే నివసిస్తున్నాను. ఫిలిప్పీ 2వ అధ్యాయం 4-5 వచనం చదువుదాం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4-5 వచనములు. యేసు ప్రభు దేవుడుగా ఉండినను తను తాను తగ్గించుకొని ఒక నరుడు వలె తనను మార్చుకొని పాదంని కడిగాడు, తగ్గించుకున్నాడు. చదువుదాం ఫిలిప్పీ 2. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును, ఆయన ఎల్లప్పుడు కూడా దేవుని స్వభావం కలిగి ఉన్నాడు. బిడ్డ, ఒకవేళ నీ ఇల్లు, నీ అమ్మ నుండి చాలా డబ్బు కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, చదువులో చాలా తెలివిగలవాడుగా ఉండవచ్చు, ఇంటెలెక్చువల్ యు ఆర్ వెరీ హై క్యూ. నీ జనరేషన్ వారు ఐఏఎస్ అది ఇది ఏమైనా ఉండవచ్చు. ఇక్కడ దైవ శక్తి కలిగి, దైవ అభిషేకం కలిగి దేవుడుగా ఉండిన ఆయన, కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని, ఆయన తను తాను ఏం చేసుకున్నారన్నమాట, ఎంటీ చేసుకొని సేవక రూపమును సేవక రూపం ధరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక టవల్ నడుములో కట్టుకొని శిష్యుల పాదం కడిగాడు. పెద్ద గురువారం తగ్గించుకొని మరణం వరకు దేవునికి విధేయతను చూపించాడు. నీ చిత్తం జరుగును గాక, నీ చిత్తం జరుగును గాక. గెత్సెమనీలో కష్టం, రక్త చెమట కారుతున్నాడు. అప్పుడు కూడా ఆయన ఏమంటున్నా, నీ చిత్తం జరుగును గాక. నీకు భర్త దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కనుక ప్రేమించు. భార్య దేవుడు ఇచ్చాడు, నీకు నచ్చలేదంటే కూడా దేవుడు ఇచ్చాడు కనుక ప్రేమించు, గౌరవించు. శరీరం మాత్రం కాదు ప్రేమ, ఆమెను గౌరవిస్తున్నారని ఆమెకి తెలిసిన ప్రేమ వస్తుంది. నీ భర్త నీకు అది ఒక పోస్ట్ కాదు, నీ శరీరంలో సగం, నీ జీవితంలో సగం ఆయన, సగం ఆమె. వైఫ్ ఆర్ హస్బెండ్ ఇస్ నాట్ అ పోస్ట్, యూ ఫుల్ఫిల్ ద డిజైర్. ఎస్టర్డే నిన్నటి రోజు ఒక వ్యక్తిని అడుగుతున్నాం, ఒక భార్య 2, 3, 4 ఉన్నారన్నమాట. నేను అడుగుతున్నప్పుడు ఇది ఎట్లా సాధ్యం? వారు కావలసినది ఇస్తానుగా, 4,000 ఇస్తానుగా, 5,000 ఇస్తానుగా. డబ్బు ఇవ్వటం కుటుంబ జీవితం కాదు. పరస్పరం ప్రేమ, అన్యోన్యం, ఈక్వల్లీ షేరింగ్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ రెస్పెక్ట్, షేరింగ్ రెస్పాన్సిబిలిటీ, ఫీలింగ్ అదర్ యాజ్ ఓన్. వారు నాలో సగం. నా భార్యని సంతోషపరచటంలో నా మహిమ ఉన్నది, నా భర్తని సంతోషపరచటంలో నా మహిమ ఉంది. దానికే కుటుంబ జీవితం. నా అమ్మ నాన్ని సంతోషపరచటంలోనే
నా బాధ్యత కొడుకుగా కూతురుగా. నా అత్తమ్మ మామయ్యని గౌరవపరచటంలే నా బాధ్యత కోడలుగా అల్లుడుగా. తగ్గించుకో, తగ్గించి చూడు, ఈరోజు తగ్గించి చూడు. ఒకవేళ ఒక్క నిమిషం అందరూ చూస్తున్నారని దేవుడు ఎంతగా లేపుతారు చూడండి, ఎంతగా లేపుతారు చూడు. ఎప్పుడైనా భార్య పాదంని పట్టుకొని ఒక్కసారి క్షమించమని అడిగి చూడు. ఎన్నోసార్లు గాయపరిచావు. ఈరోజంతా దీనిని ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, దేవుని వాక్కుని హృదయంలో ఉండినా అది చదువుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. పేదవాళ్ళకి ఇవ్వమని కష్టంగా ఉంటుంది, విరోధులు మన్నించమని కష్టంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉండమని కష్టంగా ఉంటుంది. నేను పలుకుతున్నాను, వ్యభిచారులు వాళ్ళ ఇంటి లోపలుండి రోజు వచ్చి పోస్తున్నారు ఆ పురుషులు. ఆమె నిలబడి రోడ్లో ఫ్రైడే శుక్రవారం ఒక ఆమె తన భర్త, ఆమె తన కుమారుడు కుమార్తె నలుగురు కూడా గుడికి పూజ చేయటకు వెళ్తున్నప్పుడు ఈమె కృంగిపోతుంది మాట. ఈ వాక్యం నాకు లేదు, నన్ను అమ్మాను పిలుస్తున్న ఒక కొడుకు నాకు సంతతి లేదుగా, ఈయన నా వాడవాని చెప్పుటకు నాకని ఒక భర్త లేదుగా, అందరూ వచ్చిపోతున్న హోటల్ లాగా నేను మారిపోయానే, బురదలాగా మారిపోయానే. తప్పకుండా కన్నీరు కార్చుతున్నా అన్నమాట. నీకు ఉన్నదిలో తృప్తి పొంది, దేవుడు ఇచ్చినదిలో సంతృప్తి పొంది, ఇది చాలు అని నీ కొనియాడినా నీకు కొరత లేకుండా దేవుడు చేస్తాడు. కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉంది. ఆ విధవరానికి ఏలియా ప్రవక్త వచ్చి అడిగిన వెంటనే, అయ్యా నాకే కొద్దిగానే ఉంది, ఒక రొట్టి చేసి నేను తినాలి, నా కొడుకుకి ఇవ్వాలి, రేపటి దినం ఏమీ లేదు, చచ్చిపోవలసినదే. ఇవ్వు, హలో ఇవ్వు, ఇచ్చి చూడు, ఇచ్చి చూడు. చిన్నప్పటి నుంచి అందరూ గర్వంగా మాట్లాడి కింద పరిచిన స్వభావం నీకు ఉండవచ్చు, ఇచ్చి చూడు. డబ్బుతోనే అందరినీ కొని నీ తరపున మాట్లాడే వ్యక్తిగా ఉండవచ్చు, ఇచ్చి చూడు, తగ్గించుకోవచ్చు. హల్లెలూయా. అప్పుడు చూడండి, తగ్గించబడిన యేసు ప్రభుని ఏం చేశారన్నమాట దేవుడు. ఫిలిప్పీ 4 అధ్యాయం 5-6 వచనములు. సేవక రూపమును దాల్చి మానవ మాత్రుడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు యేసు ప్రభుని వినండి, యేసు ప్రభు అద్భుతం చేశారని, దేవుడు చనిపోయిన వారిని లేపారని, 5,000 మందికి ఆహారం పెట్టాడని, దుష్ట ఆత్మను వెళ్ళగొట్టాడని దేవుడు ఆయన పైకి లేపలేదు. అందుకే దేవుడు ఆయనను అనగా యేసుక్రీస్తుని చదువు అత్యున్నత స్థానమునికి ఉంచాడు. ఎవరిని? యేసు ప్రభుని. యేసు ప్రభు ఈ స్థానంని సంపాదించాడు, కష్టపడి సంపాదించాడు. పొద్దున లేచి ప్రార్థన చేశాడు, రాత్రి ఏకాంతముగా ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఆయన తిట్టినప్పుడు కొట్టినప్పుడు తిరిగి తిట్టలేకుండా మన్నించాడు. ప్రతి ఒక్క అద్భుతం చేసినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసి, అద్భుతం తర్వాత అందరూ పొగడినప్పుడు నాకు చెప్పకండి, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన స్తుతించండి, తగ్గించుకున్నాడు. కనబడలేదు. మీలో ఈరోజు ఒకే ఒక్క కార్యం కావాలి, తగ్గించుకో. ఇన్నిసార్లు నేను పలుకుతున్నాను కనుక ఈ వాక్కు చదువుతున్నప్పుడు నాకు చేదుగా ఉంటుంది. ఈరోజు ప్రవక్తకి చేదుగా ఉన్నది, కానీ దానిని తిన్నాడు మాట. హల్లెలూయా. ఏంటి పాట అది? పాడు. తారల కన్నా పాట పాడావుగా, పాట పాడు. మొదటి పాడిన తర్వాత హల్లెలూయా. తేలు కంటే మధురమైనది నీ వాక్కు దేవా. అది నేను చూస్తున్న వారికి భయంగా ఉంది. తిన్నప్పుడు నా నాలుకలు తీసుకుంటున్నప్పుడు తేలుగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీయులు రోమేర్ 10వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుని వాక్కుని నాలుకలు తీసుకుని
యేసే నా ప్రభుడవు. మరణించిన వారు మధ్యలో నుండి దేవుడు ఆయన పైకి లేపి ఉన్నాడు. మృత్యుంజయుడుగా యేసు ప్రభు జీవిస్తున్నాడని నీ హృదయములో విశ్వసించిన రక్షణ్యం నీకు దయచేయబడును. ఈరోజు మన ప్రసంగం అంతా రక్షణ్యం. నాలుకలో నా యేసు ప్రభుని పేరుని చెప్పి ఆయన జీవిస్తున్నాడు హృదయంలో విశ్వసించినప్పుడు క్రియ జరుగుతుంది. హల్లెలూయా. యేసువా వందనం. కోడి గుడ్లు ఉంది కదా, 10 గుడ్లు వచ్చింది. అది ఇక్కడ ఉంచిన కోడిని ఇక్కడ ఉంచిన సరియా, పొదికించుటకప్పా, పొదికించిన గుడ్లు ఇక్కడ, కోడి ఇక్కడ ఉంది. సరియా? చర్య తప్ప. ఏం చేయాలి? ఆ గుడ్ల మీద కోడిని కూర్చోబెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. వేచి ఉండాలి. దేవుని ఒక వాక్కు అక్కడ ఉండి నీ విశ్వాసం లేకుండా ఫలించదు. ఆ వాక్కుని హృదయంలో తీసుకొని మననము చేయి. నీ చెప్పావు కదా నెరవేరుస్తావని, నీ తప్పకుండా నెరవేరుస్తావని ప్రార్థన చేయి. నువ్వు చెప్పావు కదా. సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, మందు కాదు, మందు కట్టులు కాదు, మూలిక కాదు, దేవుని వాక్కు స్వస్థత పరుస్తుందని చెప్పావుగా. ఇప్పుడు ఈ మూలికను నేను నమ్మలేదయ్యా, ఈ మందు కట్టులు కూడా నేను నమ్మట్లేదు, నీ వాక్కుని నమ్ముతున్నాను. ఎందుకనగా వాక్కే దేవుడు, వాక్కే దేవుడు. వాక్కు మాంసమై మన మధ్యలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా ఆరాధన. చదువుతారా? Praise the Lord. Hallelujah. 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 ఒక వచనం చెప్పినగా చదవండి. నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమును నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ నోటితో యేసే దేవుడు పలుకు, హృదయములో ఆయన లేవలెత్తబడి ఉన్నాడని విశ్వసించు, రక్షణ వస్తుంది. కనుక రక్షణ ఎక్కడ ఉంది? నా నాలుకలో ఉంది, నేను ప్రకటించటంలో ఉంది, మాట్లాడుతున్న విధానంలో ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం, జీవము మరణము నాలుక ఆధీనంలో ఉన్నది. జీవము మరణము నాలుక ఆధీనంలో ఉన్నది. నీ ప్రకటించు. దేవుడు నా సంతతిని పెంచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నా తమ్ముడు మాస్ ఇంటెన్షన్ చదివినప్పుడు సంతాన భాగ్యం కొరకు ప్రార్థన చేయమని అడిగిన వారి అందరికీ ఆయన ఏమన్నాడంటే వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ పూజ సమర్పిస్తున్నారు. నేను ఆపాలని తలచిన లేదు, అది విశ్వాస మాట. హల్లెలూయా. యేసువా వందనం. గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అని పడినా వాళ్ళ పిల్లల కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేరి వచ్చినట్లే. హల్లెలూయా. నాలుగులో ప్రకటించండి. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. అంతోని వారి నాలుక ఇంకా పాడవకుండా మంచిగా ఉంది మాట. ఎందుకు తెలుసా? జీవించేంత కాలం వరకు ఆయన యేసు వాక్కుని ప్రకటించాడన్నమాట. ప్రకటించు, పాడు, స్తుతించు, వాక్కుని చెప్పు, విను. తప్పకుండా ఈ వాక్కు మూలిక కంటే అధికంగా మనలో పనిచేస్తుంది. బయటికి ఉన్న వాక్కు లోపలికి ఉన్నప్పుడు మన ఆత్మకు భోజనం, శాంతి, సమాధానం దేవుడు దయచేస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. ఆమేన్. మహిమలసిన మహాదేవుని మనోన్నమ మందిరమున హృదయాంజలి. దయచేసి ఎవరైనా కానుక తెచ్చుండినచో నీ ప్రేమ కానుకను ఇప్పుడు సమర్పించుకోండి. ఈ దివ్య బలి పూజను చూస్తున్న ప్రజలు కూడా మీ గూగుల్ పే నంబర్కి చెందించవలసిన కానుకను మీరు సమర్పించవలసినదిగా మనవి. ప్రైజ్ ది లార్డ్. మరియు సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి. ప్రేమాంజలి. మహిమలసిన మహాదేవుని మనోన్నమ మందిరమున హృదయాంజలి.
సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారయోగమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు వరుణామస్తుతి మహిమ కొరకును మన ప్రయత్నం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపుము. నీ మహిమ వెల్లడగుటకు పునీతులు అంటోని, క్లారాను విశ్వాసం వెలుగుతో ప్రకాశింపజేసితివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యములను నిర్వహించు మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.